ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఓవరాల్‌గా 10% మనకి వర్షపాతంలో లోటు. ఈ ఎల్‌నినో ప్రభావం అనేది రాష్ట్రానికి మారుతూ ఉంటుందా? కొన్ని కొన్ని చిన్న పరిణామాలకి చిన్న లో ప్రెషర్‌కే ఒక్కొక్క దగ్గర భారీ వర్షాలు పడతాయి. మిగిలిన దగ్గర మళ్ళీ డ్రై పీరియడ్ వస్తుంది. ఎల్‌నినో పరిస్థితులున్నాయి. దీనివల్ల వ్యవసాయానికి తీవ్రమైన ఇబ్బందులుంటాయి. పోయే కొద్దీ ఎల్‌నినో యొక్క తీవ్రత పెరుగుతుందనే మనకి ఇంటర్నేషనల్ వెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా చెప్తూనే ఉన్నాయి. సో, వర్షం పడినప్పుడు అది వ్యవసాయమైనా, ఈ గృహ అవసరాలకైనా వర్షం పడినప్పుడు ప్రతి నీటి చుక్కని ఇంక నుంచి పొదుపుగా భావించి, చాలా వాల్యుబుల్‌గా భావించి పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రతివారు కూడా ఇటు వ్యవసాయానికైనా, తాగునీటికైనా ఇబ్బందికర పరిణామాలైతే ఉండే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం ఏకంగా దేశాన్నే కుదిపేస్తుంది. ఈ ఏడాది వర్షాలు ఇంకా పడవా? భవిష్యత్తులో ఇంకా తగ్గిపోతాయా? అయితే ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? రైతుల పరిస్థితి ఏంటి? వ్యవసాయం ఇప్పటికే దండగంటున్నాము. అందులోనూ ఇంకా వర్షాలు పడకపోతే భవిష్యత్తులో కరువు తప్పదా? ఇంతకీ తెలంగాణలో ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పటివరకు ఎంత మోతాదులో వర్షపాతం తగ్గిందనే విషయాలు మనం మాట్లాడదాం. మనతో పాటు ఐఎండీ సైంటిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు, ఒక భయం వెంటాడుతుంది సార్ ముఖ్యంగా తెలంగాణలో ఎల్‌నినోకి సంబంధించి. అసలు ఈ ఎల్‌నినో ఏంటి? ఆ ప్రభావం ఎలా ఉంది ఇప్పటివరకు? ఎల్‌నినో అంటే మనకి ప్రతి సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మనకి మాన్సూన్ సీజను. ఈ మాన్సూన్ సీజన్‌లో మనకి భూమధ్య రేఖకి దిగువ నుంచి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం 5 డిగ్రీల సౌత్ అక్షాంశం ప్రాంతం నుంచి ఈ గాలులనేవి ట్రేడ్ విండ్స్ అంటాం ఇవి. ఈ ట్రేడ్ విండ్స్ భూమధ్య రేఖని దాటి మనకి ఈ భూమధ్య రేఖని దాటిన తర్వాత సౌత్ వెస్ట్‌కి వంచబడతాయి. ఆ రకంగా ఇక్కడికి తేమ గాలులనేవి కొన్ని వేల కిలోమీటర్లు సముద్రాల మీదుగా ప్రయాణం చేసి మన ప్రాంతానికి చేరుకోవడము. అప్పటికి ఆ సమయంలో మనకి వేసవికాలం ఉండడం వల్ల బాగా వేడిగా ఉన్న భూభాగం మీదకి ఇలా తేమగాలులు ప్రవేశించి, ఈ తేమంతా పైకి పోయి మనకి క్లౌడ్స్‌గా మారి ఒక 4 నెలలు మనకి వర్షాలు పడి, పుష్కలంగా మనకి ఈ మాన్సూన్ సీజన్ అనేది కొనసాగుతుంది. అయితే ఈ మాన్సూన్‌ని ఎఫెక్ట్ చేసేవి కొన్ని పద్ధతులు ఏమిటంటే, మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని సంవత్సరాల పాటు మనకి తూర్పులో ఉన్న పసిఫిక్ జలాలు వేడిగా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు పశ్చిమంలో ఉన్న జలాలు వేడిగా ఉంటాయి. మనకి ఈ ఎల్‌నినో సమయంలో ఏంటంటే, ఈ తూర్పు అలాగే సెంట్రల్ పసిఫిక్‌లో ఉన్న జలాలు కనుక నార్మల్ టెంపరేచర్ కంట 0.5 డిగ్రీస్ వేడి ఎక్కువగా ఉన్నా సరే, అది ఎల్‌నినో పరిస్థితి అంటాం. దీనివల్ల మనకి మాన్సూన్ గాలుల్లో వేగం తగ్గడము, మాయిశ్చర్ తగ్గడము, ఈ గాలులు మరొక వైపు సౌత్ అమెరికా వైపు, పెరు వైపు అటువైపు పోవడము జరుగుతూ ఉంటుంది. సో, ఈ సిట్యుయేషను ఎల్‌నినో అంటాము. ఇది ఏంటంటే మనకి ఇదొక సైకిల్, కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉన్నదే ఇది. ఇదేంటంటే కొన్ని సంవత్సరాలు లానినా అంటే కొన్ని సంవత్సరాలు పశ్చిమంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం వేడిగా ఉంటే, కొన్ని సంవత్సరాలు తూర్పులో ఉన్నది వేడిగా ఉంటుంది. ఈ ఈ సైకిల్‌లో ప్రస్తుతం మనకి ఇంచుమించు గత 3, 4 ఏళ్ల బట్టి మనం లానినా పరిస్థితిలో ఉండటం వల్ల పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మనం ఎల్‌నినో ఫేజ్‌లోకొచ్చాము. ఈ ఎల్‌నినో ఫేజ్‌లో ఏంటంటే మనకి వర్షాలు పడకపోవటం అంటూ ఉండదు. వర్షాలు పడతాయి గానీ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు మెయిన్‌గా. మనకి 2 నెలల క్రితమే ఐఎండీ ప్రకటించడం జరిగింది. ఈ ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఓవరాల్‌గా 10% మనకి వర్షపాతంలో లోటు ఉంటుంది ఇండియాలో అని పేర్కొనడం జరిగింది. అయితే 10% వర్షపాతం లోటు అన్నది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేక ఈ ఫే పడిన వర్షమంతా ఒక దగ్గర పడటము, లేదంటే 4, 5 రోజులు భారీ వర్షాలు పడి మిగిలిన పీరియడ్ అంతా డ్రైగా ఉండడము, ఇటువంటి సిట్యుయేషను ఎల్‌నినో పీరియడ్‌లో ఎక్కువ ఉంటుంది. దీనివల్లే ఎక్కువగా పంటలకి, వ్యవసాయానికి చాలా ఇబ్బందికర పరిస్థితులైతే ఉంటాయి. అసలు ఎల్‌నినో అంటే ఇప్పుడు కరువు వచ్చేసింది అనుకోవాలా మనం? కేవలం అంటే కరువు అనేది ఒక అపోహ. ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది. ఎల్‌నినో అంటే ఇంకా కరువు వచ్చేస్తుంది. మొత్తం ఎలా ఉంటుందో భవిష్యత్తున ఒక ఆందోళన కనిపిస్తుంది. కరువుకి, ఎల్‌నినోకి ఇప్పుడున్న పరిస్థితులకి సంబంధం ఏంటి? ఎలా ఉంది పరిస్థితి? మనకి 80% మించి వర్షపాతంలో తగ్గిపోయినట్టయితే, అంటే మనకి 20% పైగా లోటు ఉన్నట్టయితే దాన్ని కరువు అంటాం. మనకి ప్రస్తుతం 10-14% వరకే లోటు ఉండే అవకాశం ఉందని ప్రకటించడం జరిగింది. సో, ఇది కరువు పరిస్థితి అయితే కాదు. కానీ వర్షపాతపు లోటు ఉంటుంది. వర్షపాతపు లోటు కంట మెయిన్‌గా డిస్ట్రిబ్యూషన్ వల్ల ఇబ్బందులుంటాయి. మనకి గత వారం చూసినట్టయితే పశ్చిమ తీరంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో విస్తృతంగా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడినాయి. వేరాజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతంలో మనకి హీట్ వేవ్ పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నాయి. సో, ఇటువంటి వైరుధ్యాలు ముఖ్యంగా ఎల్‌నినో పీరియడ్‌లో ఉంటాయి. వీటి వల్లే ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులైతే కొనసాగుతాయి. సార్ ఒక్కసారి ఈ మ్యాప్ ద్వారా ఎలా ఉంది వర్షపాతం అనేది చెప్పగలుగుతారా?
మనకి జూన్ నెలలో కూడా 11% లోటుంది. జూలై నెల చూసినట్టయితే మనకి ఈ రోజుకి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో యావరేజీ లోటు అనేది 28% వరకు మనకి లోటు ఉండడం జరిగింది. అన్ని జిల్లాలు ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా లోటుంది. మనకి ఒక్క జిల్లా ములుగు జిల్లాలో మటుకు సాధారణ వర్షపాతం కంటే 5% ఎక్కువ పడిన పరిస్థితి ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా లోటుంది. అత్యధికంగా 62% లోటు మనకి హనుమకొండ జిల్లాలో ఉంది. సో, ఈ రకంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రస్తుతం మనకి పడాల్సిన వర్షం కంట తక్కువే పడింది. ఈ పరిస్థితులు రాగల 5, 6 రోజులు కూడా మనకి పెద్దగా వర్షాలు లేనందువల్ల ఈ లోటు కూడా ఇంకా పెరిగే అవకాశమే ఉంది. అంటే మొత్తం అన్ని జిల్లాలలో లోటుంటే ఒక్క 5% ఏదైతే వర్షపాతం అంటే అనుకున్న స్థాయి కంటే ఎక్కువ నమోదైంది మాత్రం ములుగు జిల్లా అంటారు. అంతే. ఒక ములుగు జిల్లాలో కొద్దిగా ఎక్కువుంది. అది కూడా పెద్ద డిఫరెన్స్ కాదు. ఎందుకంటే మనకి జూలై నెలలో ప్రతిరోజు వర్షం పడే సిట్యుయేషన్ ఉంటుంది. సో, ఒక్క 2 రోజులు అక్కడ కూడా వర్షం పడకపోతే అది కూడా డెఫిషియన్సీలోకొచ్చేస్తుంది. సో, ప్రధానంగా ఈ ఎల్‌నినో ప్రభావం అనేది రాష్ట్రానికి మారుతూ ఉంటుందా? ఇప్పుడు ఏదైతే నార్త్ సైడు మీరన్నట్టుగా మహారాష్ట్ర గాని కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ వర్షాలు, వరదల ప్రభావం ఏమన్నా ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏమన్నా కొంతవరకు తేరుకునే అవకాశం ఉంటుందా రైతులు? లేదంటే ఇదే కంటిన్యూ అయితే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుందా? ఇటు నార్త్‌కి, సౌత్‌కి ఆ డిఫరెన్స్ ఏంటి ఈ ఎల్‌నినో ప్రభావం? డిఫరెన్స్ అని కాదండి. ఇవి ఎల్‌నినో పీరియడ్‌లో ఏంటంటే, కొన్ని చిన్న పరిణామాలకి, చిన్న లో ప్రెషర్‌కే ఒక్కొక్క దగ్గర భారీ వర్షాలు పడతాయి. మిగిలిన దగ్గర మళ్ళీ డ్రై పీరియడ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ పశ్చిమ తీరంలో మంచి వర్షాలు పడటం జరిగింది. దానివల్ల కొంతవరకు మనకు కూడా ఉపయోగమే. ఎందుకంటే, మన ప్రధానమైన రివర్స్ కృష్ణా, గోదావరి నదులు ఈ పశ్చిమ కనుమల్లో పడతాయి. ఆ పశ్చిమ కనుమల్లో పడిన వర్షపాతం వల్ల మనకు ఆల్రెడీ కృష్ణా, గోదావరి నదుల్లోకి కొంత వరద నీరు అనేది చేరుకోవడం జరుగుతుంది. సో, మనకి తెలంగాణలో పెద్దగా రెయిన్స్ పడకపోయినా, ఆ ప్రాంతంలో రెయిన్ పడినా కనీసం మనకి తాగునీటికి, కొద్దిపాటి సాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, ఈ సిట్యుయేషన్ అక్కడ గత వారం మంచి వర్షాలు పడినంత మాత్రాన ఈ సీజన్ అంతా అక్కడ మంచివి పడతాయని కాదు. రేపు మనకు దగ్గరలో ఏదైనా సిట్యుయేషన్ వచ్చినట్టయితే మనకు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చేస్తుంది. మెయిన్‌గా ఏంటంటే ఒక పద్ధతి అంటూ ఉండదు. మనకు మాన్సూన్‌లో ఏంటంటే జనరల్ మాన్సూన్‌లో ఆహ్, అంతా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. ఒకసారి పడిన వర్షాలు ఎక్కువ పడతాయి. మళ్ళీ డ్రై పీరియడ్స్ వచ్చేస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులే మనకి ఎల్‌నినోలో కొనసాగుతాయి. తెలంగాణలో అనేక జిల్లాల్లో శ్రీనివాస్ గారు ఇప్పుడు మొత్తం అంతా కూడా నారుమళ్ళు వేయడానికి సిద్ధమయ్యారు రైతులు. రైతులు ఈరోజు నారుమళ్ళు వేసే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుందంటే కొంతమందికి హోప్ ఉంటుంది. ఆగస్టులో గాని, సెప్టెంబర్‌లో గాని ఇలా వర్షాలు పడతాయేమో, ఇంతకంటే మంచి వర్షాలు పడవచ్చేమో అనే ఒక ఆశ ఉంటుంది. దీనికి మీరేం చెప్తారు? ముఖ్యంగా రైతులకు చెప్పాలంటే. మనం రైతులకి గత 4 నెలల నుంచి రెగ్యులర్‌గా చెప్పడం జరుగుతుంది. ఎల్‌నినో పరిస్థితులున్నాయి. దీనివల్ల వ్యవసాయానికి తీవ్రమైన ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా వరి సాగు చేసినట్టయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వరికి చాలా నీరు కావాలి. ప్లస్ వరి పంట యొక్క కాల పరిమితి కూడా చాలా ఎక్కువ. ఈ ఇంత కాల పరిమితిలో ఈ ఎల్‌నినో సమయంలో రెగ్యులర్‌గా వర్షాలుంటాయని గ్యారంటీ ఉండదు కాబట్టి వీలైనంత వరకు వరి వేయొద్దని కూడా మనం సలహా ఇవ్వడం జరిగింది. అలాగే తక్కువ ఆహ్, బ కాల పరిమితి ఉన్న వంగడాలు వేసుకోవడము, ఈ ముఖ్యంగా మిల్లెట్స్ ఇలాంటివి తక్కువ నీరు తీసుకునేవి వేసుకోవడము. వీలైన చోట స్ప్రింక్లర్సు లేదంటే ఈ డ్రిప్ ఇరిగేషను ఇలాంటివి పెట్టుకున్నట్టయితే తక్కువ నీటితోటి సేద్యం చేసుకోవచ్చు. ఇటువంటి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొద్దిపాటి వర్షాలు చూసి మనకి జూన్ నెల వచ్చేసింది, జూలై నెల వచ్చేసింది. కొంచెం వర్షం పడిన వెంటనే విత్తనాలు పెట్టొద్దని కూడా జెప్పాము. మనకి బాగా విస్తృతంగా వర్షాలు పడాలంటే ఏదైనా సిట్యుయేషన్ సినాప్టిక్ సిట్యుయేషన్ లైక్ అల్పపీడనం గానీ, ఉపరితల ఆవర్తనం గానీ, ద్రోణి గానీ వచ్చినట్టయితే మనం ముందుగానే అలర్ట్ పెట్టడం జరుగుతుంది. రాగల 4, 5 రోజులు విస్తృతంగా వర్షాలుంటాయి, భారీ వర్షాలుంటాయని. అటువంటి హెచ్చరిక వచ్చినప్పుడే పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. విత్తనాలు పెట్టినట్టయితే అవి సరిగా మొలకెత్తినవి కూడా నీరు లేక చనిపోయినట్టయితే ఈ ఖర్చు కూడా అనవసరంగా మరింత లాస్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి, ప్రస్తుతం రాగల 5, 6 రోజుల వరకు కూడా మనకి విస్తృతంగా వర్షాలు పడే అవకాశం లేదు కాబట్టి, ఎవరికైనా కాలువల ద్వారా నీరందే అవకాశం ఉన్నట్టయితే ఆ ప్రాంతంలోనే ఈ ఫార్మ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి. లేకుండా వర్షాధారంగా ఉండేవారు మటుకు వెయిట్ చేయవలసిన అవసరమే ఉంది. ముఖ్యంగా ఇది వరి ఆధారిత రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా. రైతులు కూడా ఎక్కువ మంది వర్షాల కాలం వచ్చిందంటే నారుమళ్ళు, దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ ఇవన్నీ సిద్ధం చేసుకుంటారు. ఒక్కసారిగా క్రాప్ మార్చేయాలంటే ఇప్పటికిప్పుడు వేరే పంట మీదకి వెళ్ళాలంటే అది సాధ్యం కాని పని. ఈ నేపథ్యంలో మీరు సూచించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పంటలైతే బెస్ట్ అని మీరు వాతావరణ శాఖ నుంచి చెప్పగలుగుతారు?
మనం ఇప్పుడిప్పుడు కాదండి. ఇది ఏప్రిల్ నెల నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. ఏప్రిల్ నెల నుంచి కూడా ఈసారి ఎల్‌నినో పరిస్థితులుంటాయి. పంటను మార్చుకోవాల్సినని చెప్తూనే ఉన్నాము. ఏ పంటలు ఎగ్జాక్ట్‌గా వేయాలన్నది మనకి ఈ వర్షపాతాన్ని బట్టి మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ వారికి మన బులెటిన్స్ అన్నీ వెళ్తాయి. వాళ్ళు రైతులకి ఈ ఈ ఇంత లోటు ఉంటుంది కాబట్టి ఈ రకాలైతే తట్టుకుంటాయి. ఇవే వెయ్యాలన్న సలహా వ్యవసాయ శాఖ వారు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రధానంగా ఈ సమయానికి ఆల్మోస్ట్ జూలై మిడ్‌కి వచ్చేసామండి. ఈ సమయానికి ఎంత వర్షపాతం నమోదవ్వాలి? అందులో ఎంత తేడా కనిపించింది ప్రధానంగా మనకి మీకు? 28% ఇందాక తెలియజేసినట్టుగా 28% ఈ రోజు వరకు మనకి లోటు ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ రోజు నాటికి 21 సెంటీమీటర్లు 214 మిల్లీమీటర్లు పడాలి. మనకు 154 మిల్లీమీటర్లు పడింది రాష్ట్ర వ్యాప్తంగా. సో, 28% ఈ రోజు వరకు లోటుంది. ఇప్పటివరకు కూడా. ఇదే ఏవైతే ఇప్పుడు అంచనాలు ఐఎండీ అంచనాలు దాదాపు రాబోయే 3, 4 నెలల వరకు ఇలాగే ఉంటాయా? అకస్మాత్తుగా మారే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా ఎల్‌నినో ప్రభావం పైన? పోయే కొద్దీ ఎల్‌నినో యొక్క తీవ్రత పెరుగుతుందనే మనకి ఇంటర్నేషనల్ వెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా చెప్తూనే ఉన్నాయి. సో, పోయే కొద్దీ ఇటువంటి ఇబ్బందులైతే ఉంటాయి. దీనివల్ల వర్షపాతం పూర్తిగా ఉండదని అర్థం కాదు. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే సిట్యుయేషన్ కూడా ఉంటుంది. సో, వర్షం పడినప్పుడు ప్రతి నీటి బొట్టుని జాగ్రత్తగా వాల్యుబుల్‌గా భావించి ప్రతివారు కూడా ఎక్సెస్ రెయిన్ పడినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే సిట్యుయేషన్ కూడా ఉండాలి. అంటే పంటల్లోనే పొలంలోనే ఒక గుంట తవ్వుకొని ఎక్సెస్ రెయిన్ ఎప్పుడైనా పడినట్టయితే అందులో నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకుంటే మళ్ళీ ఈ డ్రై పీరియడ్స్ కూడా వచ్చేస్తాయి. అలాంటప్పుడు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సూచనలు కూడా మనం రెగ్యులర్‌గా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన ప్రశ్న ఎల్‌నినో ప్రభావం ఆంధ్ర, తెలంగాణలకి ఏమన్నా వ్యత్యాసం ఉంది? ఈ ప్రాంతాల మధ్య ఇక్కడేమన్నా తేడా గమనించారా మీరు వాతావరణ శాఖ నుంచి? అన్ని ప్రాంతాల మధ్య తేడాలుంటాయండి. అది ఎల్‌నినో సమయంలో ఆంధ్ర, తెలంగాణే గాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం అన్నదే దీని యొక్క ప్రధాన ఇబ్బంది. ఓకే. ముఖ్యంగా ఇటు రైతుల గురించి, వ్యవసాయం గురించి మనం మాట్లాడుకుందాం శ్రీనివాస్ గారు. ఏదైతే వరి అనేది సేఫ్ కాదు ఈ సమయంలో అనేది మీ మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రధానంగా హైదరాబాద్ అంటే మహానగరంలో వర్షాలు పడితేనే చెరువులు, ఆ తర్వాత వాటి ద్వారా నీటి సదుపాయం నగరానికి అందుతుంది. ఇంత మహానగరానికి. అలాంటి వర్షాలే ఇప్పటికే దాదాపు -28 మిల్లీమీటర్లు తక్కువ వర్షపాతం నమోదైంది సాధారణం కంటే. అంటే ఇటు తాగునీటి ఎద్దడి కూడా కొంత నగరం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయా భవిష్యత్తులో ఇదే కొనసాగితే? తప్పకుండా ఉంటాయండి. మనకి లక్కీగా ఈసారి కొంచెం వెస్ట్ కోస్ట్‌లో మొన్న వర్షాలు పడబట్టి కొంత గోదావరిలోకి నీరొస్తుంది గానీ, మనకి బ నగరం ప్రాంతంలో భూగర్భ జలాలు ఎప్పుడో అడుగంటిపోయినాయి మనకి. ఎందుకంటే మనం ఎవరు గూడా ఈ పెర్కులేషన్ పిట్సు, ఇంకుడు గుంతలు ఇటువంటి వాటిని ఊరికే పేపర్ మీదే చేస్తున్నారు తప్పించి, ప్రతివారు గూడా వర్షం పడినప్పుడు వారిని ఈ వర్షపాతాన్నంతటిని మొత్తం డ్రైన్‌లోకి వదలటము, లేతే రోడ్డు మీదకి వదలటము చేస్తున్నారు. ఎవరు గూడా వారి ఆవరణలో పడిన నీటిని వారు పొదుపు చేసుకునే ప్రక్రియ అనేది లేదు. దీనివల్లే మనకి చిన్న వర్షం వచ్చినప్పుడు సిటీలో వరదలాగా వచ్చి మనకి కార్లు కొట్టుకొని వెళ్ళిపోయేంత పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రతివారు కూడా దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని, ఈ వర్షం పడినప్పుడు టెర్రస్ వాటరునంతా కూడా వారి ఆవరణలోనే వారు నిలుపుదల చేసుకొని, వారు బోర్ కూడా రీచార్జ్ అవుతుంది. బోరు అది ఆ సదుపాయం లేకపోతే ఒక సంప్‌లోనైనా కూడా నిల్వ చేసుకున్నట్టయితే ముందు ముందు చాలా ఇబ్బందికర పరిస్థితులైతే తప్పనిసరిగా ఉంటాయి. మనకి గోదావరి పైప్‌లైన్ యేసుకున్నంత మాత్రాన అది గ్యారంటీ ఏమి కాదు. గోదావరిలోనే మనకి నీరు లేకపోయినట్టయితే మనకి నగరానికి కూడా చాలా ఇబ్బందులొస్తాయి. సో, ఈ విషయాన్ని ప్రతివారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇదే కొనసాగితే రాబోయే సమ్మర్ కంటే హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు తప్పవంటారు ఇప్పుడున్న తప్పు పరిస్థితి. తప్పకుండా అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చి భూగర్భ జలాలను సేవ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ కనుక దూరంగా ఉన్నట్టయితే, బయట నుంచి తెచ్చుకునే నీరు అది ఉంటుంది, ఉండకపోతుంది. సో, ఇలాంటి ఎల్‌నినో పరిస్థితులు ఇవి కొంతకాలం ఉండిపోయేవి కాదు. ఇవి దీర్ఘకాల పరిణామం. సో, దీనివల్ల ఇప్పటి నుంచి చైతన్యం పొంది వర్షాలు రాకుండా ఉండవు. వర్షాలు వచ్చినప్పుడు దాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. మీరంటున్నట్టుగా ఇంకుడు గుంతలు ఏదో నామకే వాస్తుగా వాళ్ళేదో ఇంకుడు గుంత తవ్వేశాము, వదిలేసాము. ఆ తర్వాత అవి చెత్త కుప్పల్లా మారిపోతున్నాయి. మీ సలహా ఏంటి? అసలు ఎలా ఉండాలి? ఇంకుడు గుంత అంటే ఏంటి? నీరు నిజంగా భూగర్భ జలాలు తిరిగి మళ్ళీ ఆ నీరు మనకు ఉపయోగపడే పరిస్థితికి రావాలంటే ఇంకుడు గుంతలు ఎలా ఉండాలి? మీ అవగాహన కోసం మీరేం చెప్పబోతారు ప్రజలకు? ఇంకుడు గుంతలనేవి తప్పనిసరిగా స్పెసిఫికేషన్ ప్రకారం ఎంత లోతు ఉండాలో, ఏ బిల్డింగు ఎంత ఆవరణకి ఎంత లోతు ఉండాలో, ఏ రకమైన దాన్ని సిట్యుయేషన్ ఉండాలో ఇవన్నీ కూడా మాన్యువల్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా మనకి కంపల్సరీ కూడా. ప్రతి బిల్డింగ్ ప్లాన్‌కి అవి కంపల్సరీ. అయితే ప్రతివారు ఉన్నట్టుగా నామకే వాస్తే చూపించడము, తర్వాత దాన్ని డస్ట్‌బిన్‌గా మార్చడము చేస్తున్నారు. దీనివల్ల నష్టం మనకే ఉంటుంది. సో, దీనికేంటంటే ప్రతివారు దాని ఇంపార్టెన్స్‌ని తెలుసుకొని అయితే ఒకసారి ఈ ఇబ్బంది పూర్తిగా చవి చూస్తే కానీ ఎవరు కూడా దీన్ని పాటించరు. ఈసారైతే అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫైనల్‌గా శ్రీనివాస్ గారు వాతావరణ శాఖ నుంచి ఎల్‌నినో పైన మీరు ప్రజలకు చెప్పే జాగ్రత్తలు ఏంటి పైన ఏం చెప్పబోతున్నారు?
ప్రజలకి చెప్పే జాగ్రత్తలంటే ఏం లేదు. ప్రస్తుతం మనకి ఈ వాతావరణంలో ఇటువంటి మార్పుల వల్ల వర్షపాతంలో తీవ్రమైన ఒడిదుడుకులైతే ఉంటాయి. పడినప్పుడు భారీ వర్షాలు పడతాయి. తర్వాత మళ్ళీ డ్రై స్పెల్స్ ఒస్తాయి. సో, వర్షం పడినప్పుడు అది వ్యవసాయమైనా, ఈ గృహ అవసరాలకైనా వర్షం పడినప్పుడు ప్రతి నీటి చుక్కని ఇంక నుంచి పొదుపుగా భావించి, చాలా వాల్యుబుల్‌గా భావించి పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రతివారు కూడా ఇటు వ్యవసాయానికైనా, తాగునీటికైనా ఇబ్బందికర పరిణామాలైతే ఉండే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణలో ఎల్నినో ప్రభావంపై ఐఎండీ ఒకటే చెప్తోంది. కరువు పరిస్థితి కాదని తీసిపారేయలేము. ఖచ్చితంగా కరువుకు దగ్గరలోనే ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికే -28 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం తక్కువ నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఒక పక్క రైతులపై పడుతుంది. వరి సాగు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వరి పంటకు నీరు అందదు. కాబట్టి వరికి దూరంగా ఉండమని చెప్తున్నారు. మరొక ప్రధాన అంశం, మరొక హెచ్చరికగా చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో ఇదే ఎల్నినో తీవ్రత కొనసాగితే తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో. రాబోయే వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే. ఇప్పటికే దాదాపు వేసవికాలంకి ముందు నుంచే ట్యాంకర్లు పడుతున్నాయి అనేక కాలనీల్లో, ఇళ్లల్లోకి. ఇప్పుడు ఇదే కొనసాగితే ఇంకా ఎన్ని ట్యాంకర్లైనా కానీ సరిపోని పరిస్థితి, ఆ కొరత వస్తుంది కాబట్టి ముఖ్యంగా భూగర్భ జలాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకుడు గుంతలు ఏదో నామకే వాస్తుగా కట్టామా వదిలేసామా అని కాకుండా ఇంకుడు గుంతల ద్వారా వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో, వర్షపు నీరు ఏదైతే ఉందో భూగర్భంలోకి ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే కొంతవరకు భూగర్భ జలాలు మనం రక్షించుకోగలుగుతామని చెప్తున్నారు. మొత్తానికి ఎల్నినోని తేలిగ్గా తీసుకోలేము, కరువుకు దగ్గరలో ఉన్నామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. శేషు, ఏపీ దేశం, హైదరాబాద్.